తెలీదు బాబాయ్, తిరిగి అయితే రానన్నాడంట. వాళ్ళ నాన్న చెప్పారు. వెళ్ళిపోవటం ఏంట్రా? అది చెప్పుకొని చదువుకోవాల్సిన విషయం నేను సీరియస్గా తీసుకున్నట్టు ఏంటాడు. అయినా పైకి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటాం కాదురా, నిజంగా మాటకు అర్థం తెలిసినట్టయితే ఇలా చేయడు. అది కాదురా. ఏది కాదురా? రావాలనుకున్నప్పుడు రావటం, వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోవటం. అంతా ఆడిష్టం అయితే మధ్యలో నేనెందుకు? వదిలేయండి. Hey Abhi. Hey man, how are you? Bye. See you. రమ్య, అన్నయ్య నువ్వు 4 years నుంచి ఇక్కడే కాఫీ షాప్ మందే. నువ్వు ఎప్పుడు వచ్చావు? జస్ట్ 3 months బ్యాక్ అంతే. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్నా, సో ఇంటర్న్ వచ్చాను. ఓ గుడ్. నీకోసం ఎంత ట్రై చేసావో తెలుసా? ఏమైపోయా? అసలు ఎవరితోనూ టచ్ లో లేవా? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఫైన్. నిన్న సాయన్న వాళ్ళు వచ్చారంట, తన పెళ్లికి ఇన్వైట్ చేయడానికి కాల్ చేశారు. వాసు ఎలా ఉన్నాడు? మహా ఇంకొద్ది రోజుల్లో పెళ్ళనగా నమ్మలేకపోయా. హలో, హలో, ఎవరు? OTP 614254. next 945215. next Phone ma'am. hello హలో hello హలో, ఈజ్ దిస్ మ్యాగీ వెడ్డింగ్ ప్లానర్? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు లేదండి, మీ వాయిస్ హలో వినిపించట్లేదండి. హలో హలో, నా మాట వినిపిస్తుందండి. హలో, చెప్పండి. హిల్ స్టేషన్ కదండి, అందుకే నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. వచ్చేసారా? నేను వచ్చేసానండి. ప్రాబ్లం ఏం లేదు కదా? మ్యాగీ ఉన్న చోట ప్రాబ్లమా? కూల్, మీరు హ్యాపీగా ఉండండి, నేను చూసుకుంటాను. ఏమైంది కనుక? ఒక ఆధార్ కార్డు తప్ప ఉన్న కార్డులని ఏమాత్రం బ్యాలెన్స్ లేకుండా గీకేశారు. తీసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ హవా. అసలు మనం ఎందుకండి ఖర్చు పెట్టడం?
ఏదో ఊళ్ళో వాళ్ళ పెళ్లి కుక్కల హడావిడన్నట్టు. ఆ పోలికేంటి కానుక? థ్యాంక్స్ అమ్మా. ఇంత రిస్క్ అవసరమా అని. రేపు రీల్ మారితే నువ్వు రిస్క్ అంటున్నావు, నేను ముందు చూపు అనుకుంటున్నాను. అది ఉంది కాబట్టే నేను ఎండీని, నువ్వు ఎంప్లాయీ. ఇప్పుడు మనం ఏం తింటున్నావు? దోశ దేంతో? చేత్తో, చట్నీతో. ఒక్క చట్నీతోనే పెళ్లికి 10 మంది వస్తే చాలరా దేవుడా అనుకుని ఈ రోజుల్లో 10 రోజులు పెళ్లి ప్లాన్ చేశారంటే ఎంత బలసినోళ్ళై ఉండాలి. నువ్వు అన్నట్టు వాళ్ళ దగ్గర ప్రతి 5కి 10కి చేయి చాపామనుకో అడుక్కు తినేవాళ్ళం అనుకుంటారు. అదే ఓ బిల్డప్ మెయింటైన్ చేస్తూ మనం ఓ రేంజ్ అని కలరింగ్ ఇచ్చామనుకో, ఇదే 2 దోశల్ని కొబ్బరి చట్నీతో, అల్లం చట్నీతో, టమాటో చట్నీతో, పొడి, నెయ్యి, సాంబార్లతో తినచ్చు. అర్థమైందా? అంటే ఎన్నిటితో తిన్నా తినగలిగేది 2 దోశలే కదండి. లైఫ్ లో నువ్వెప్పటికీ ఎండి కాలేవు. తిను, బయలుదేరదాం. విస్కీ 4, బ్రాండీ 6 ఒక కేస్ బియర్. ఎందుకండి ఇప్పుడే ఇన్ని? పెళ్లికొచ్చే కుర్రాళ్ళు ఫుడ్ లేకపోయినా కాంప్రమైజ్ అవుతారేమో కానీ మందు లేకపోతే చాలా కష్టం. రాత్రి 1 గంటకి 2 గంటలకి ఫోన్ చేసి మందు ఎక్కడ దొరుకుతుందని మనకు తప్పుడెందుకు? అందుకే ముందు చూపు. 11-5. ఇదిగోండి. ఈ మధ్య మొహటానికి కూడా ఎవరు మొహాలు చూడలేదండి. మగాళ్ళు కదా కనుక. హలో, సాయి గారు ఇచ్చారండి మీ నంబర్. ఎక్కడున్నారు? ఇక్కడే అండి. ఎక్కడ? నాకు గుర్తుపడడం చాలా ఈజీ అండి, అందరిలో కన్నా అందంగా ఉంటాను. ఏడ్చేవలే. హలో, ఎక్కడండి? ఓ హలో, హాయ్. హలో, వస్తూ దారిలో కొన్నామండి. దారిలో తాగడానికా? అయ్యో, తాగేంత దూరం లేదండి. లెట్స్ గో. వెల్కమ్ ఎవ్రీబడి. అరే ఎన్నాళ్ళైందిరా బాబాయ్ నిన్ను చూసి. రఘు, అవునా? మీట్ మై ఫ్రెండ్స్ వాసు, సతీష్, కౌశిక్. హాయ్. హలో. ఇతనెవరండి బాబు, కనీసం మొహం కూడా చూడలేదు. మగాళ్ళు కూడా కొందరు మంచోళ్ళు ఉంటారు కనుక. సారీరా బాబాయ్, వాడి గురించి తెలిసిందే కదా, అది కోపం ఇంకా అంత. నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? 4 years అయిందిరా వాడిని వదిలేసి. రాగానే హాయిరాన్ హక్ చేసుకున్నావు వేస్తే ఇంకా ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? అయినా కోపం అందరి మీద రాదు బాబాయ్, అందరికంటే ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళ మీద వస్తుంది.
ఎరా నేళ్ల తర్వాత ఇక్కడికి వస్తే ఇంకా మాట్లాంటారా పార్టీ లేకుండా వాటమ్మా సతీష్ వాట్ ఇస్ అమ్మా అంటే ఆల్రెడీ నైట్ పార్టీ ప్లాన్ చేశాను కుమ్మేద్దాం ఎరా పార్టీ అన్నాడు ఇదే బాబాయ్